సో అంబ్రెల్లా గ్యాంగ్ ఈ జంబలగడి పంప రౌండ్ లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. లంచ్కొస్తావా, మంచికొస్తావా, కూర్నికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? లంచ్కొస్తావా, మంచికొస్తావా, కూర్నికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? సొక్కులతో సై జంటావా? చాలా బాగా కుదిరింది డ్రెస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు. వెరీ గుడ్, మా అదృష్టం. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? పాప తిండిపోతూ వైఫ్ ఏంటంటే ఎప్పుడు టీవీ చూస్తానే ఉంటది. సో నా బతికి ఏంటా అని చెప్పి నేను ఆలోచించుకుంటా. మీరెవరు? హస్బెండ్. ఓ మీరు చెప్పారు కాబట్టి తెలుసు. సో మీరు హస్బెండ్, మీ వైఫ్. వైఫ్ లాగున్నానా? లేదు, హస్బెండ్ లాగా డిప్ప కటింగ్ తో అర్థమైంది. సో హస్బెండ్, వైఫ్. పాప ఏది? పాప రెడీ అవుతుంది. రెడీ అవుతుందా పాప? భోజనానికి రెడీ అవుతుంది. భోజనానికి రెడీ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. దేవుడా 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 హే భగవాన్, నే పనికి మాలిన ఎదవా, హే భగవాన్, నే చెయ్యని తప్పు లేదు, హే భగవాన్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు రిపేరు కరులుంగా. అర్థమైపోయిండొచ్చు నా బతికి ఎలా తెలిసిందో. కాలేజ్ డేస్ లో నన్ను రాక్ స్టార్ అనేవాళ్ళు. ఇప్పుడు భార్యతో ఒక కొడుకు కూతురుతో నలిగిపోతున్నా. నా వైఫ్ ఎవరు అనుకుంటున్నారా? చూడండి, వస్తుంది. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఏంట కొత్త స్టెప్పులు టీలో నుంచి నేర్చుకున్నావా? టీవీ రోజు చూస్తే స్టెప్పులు రాక ఏమొస్తాయి? సరేలే గానీ హెడేక్ వచ్చేస్తుంది ఫుల్ గా. టీ పట్రా. టీయా? టీనే నుంచి వచ్చావు కదా, దారిలో తాగి రావచ్చు కదా. నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాదంతా హోటల్ బతికే తయారైంది. తీసుకురావే, నీ చేతులతో తాగలనుంది. ఏదో ఒకటి తీసుకొస్తా. మంచి చేసుకురావే. తీసుకొస్తాను, అదే ఎక్కువ. త్వరగా హెడేక్ వచ్చేస్తుంది. ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు. సరే సరే, మెల్లినే గానీ బాజీ. నాకు షుగర్ ఏం లేదే, కరెక్టేనా ఈ షుగర్? ఇదిగో టీ తాగు. స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. తాగు. తాగమంటావా? తాగు. అబ్బా. హలో, అడగడం తెలీదా? ఏవండి కాఫీ పెట్టాను, ఎలా ఉందని అడగడం తెలీదా? తాగు. ఓయ్ హలో, నీ మొగుడే. అక్కడ సినిమా వస్తుంది కదా, కొత్త మలయాళం సినిమా ఏదో వేస్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు. అర్థం సరే, చేసుకొని. నీకు నీ మొగుడు కావాలా, టీవీ కావాలా? టీవీయే కావాలి. సరే, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇది మా నాన్న కట్టించిన ఇల్లు, నువ్వే ఇల్లు. ఏం చేసాం? నా బతికిలా అది వచ్చిందండి. నాన్న ఆకలి. నన్నే అడగవే, నన్నే అడుగు. ఇక్కడ తల్లి ఉంది. వద్దు, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. నన్నే అడగండి. కిచెన్ లో ఉంది, తినిపో. ఏమో చేసిండొచ్చు మమ్మీ, నాకు కూడా కొంచెం బట్టరావే. నేను పొద్దునే బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నా. పాప స్కూల్లో పెడతారు కదా. పాపం మన వల్ల దాని బతి కూడా అలానే ఏడ్చింది. నాన్న ఏమైందిరా? కిచెన్ లో ఏం లేవు. నేను ఇందాక తెలుగులోనే అదే కదా చెప్పింది నీకు, కిచెన్ లో ఏమీ లేవు, నేను పొద్దున బయట నుంచి తిన్నానని. మా నాన్న కొనిచ్చిన కారు ఉంది, బయటకెళ్ళి ఏదో ఒక బిర్యానీ పాయింట్ నుంచి బిర్యానీ తీసుకొని రావచ్చు కదా, ఆ మాత్రం కూడా చేయలేవా?
మీ డాడీ ఉత్తి కారే ఇచ్చాడు, పెట్రోల్ ఎవడేస్తాడు దాంట్లో? నీకు పిల్లనిచ్చి 50 లక్షలు కట్నం ఇచ్చి ఇల్లు కట్టించి కారు ఇచ్చి ఇంకా మా నాన్న ఆస్తి మొత్తం రాసిస్తాడు నీకు. నాన్న ఆకలి. నువ్వు చేసే ఈ బోడి ఉద్యోగానికి. చూడండి, తినిలా తినెప్పుడు తింటా ఉంటది, తినెప్పుడు చూస్తా ఉంటది. ఏంటది? నువ్వు బయటికి వెళ్ళాగా, ఏవండి ఆ చీర బాగుంది, ఏవండి నాన్న ఆగవే ఆ నెక్లెస్ బాగుంది అని అన్నావో అప్పుడు నీ తాట తీస్తా. ఎప్పుడు నేను అది కొని ఇది కొని అని అడగడమే తప్ప నీ జీవితంలో ఎప్పుడైనా ఇదిగో ఇది బాగుంది, ఇది వేసుకో, ఇది తీసుకో అని ఏ రోజన్నా అన్నావా? అన్ని మా నాన్న దగ్గర నుంచి తీసుకోవటమే నువ్వు. నాన్న చూడండి are my darling, rolling. నా దగ్గర డబ్బులు లేవురా, ఇంకా శాలరీ రాలేదు, మంత్ ఎండింగ్ కదా, వచ్చేస్తుంది ఒక 1 వీక్ ఆగు, వచ్చేస్తుంది, అప్పుడు వెళ్దాం. 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది, ఈయన తీసుకొచ్చి దీనికి బన్నీ కొనిస్తాడు. You are my darling, rolling. నాన్న ఓ అమ్మ, అమ్మా అమ్మని అడగవే, నాన్న. అస్తమానం ఉన్నాడు కదా? డాడీ డాడీ డాడీ. ఉన్నాడు కదా, తెమ్మనేది ఒకటి. ఇంట్లో ఏం చేస్తున్నావు? బాసలకి చూస్తున్నా. పనామని, బట్టలకి పనామని, నువ్వెందుకే తిండికి నాకు ఇచ్చింది? ఆకలి. అంటే నీకు నేను పని చేయడానికి నన్ను కట్టుకున్నావా? 50 లక్షలు కట్నం తీసుకొని కారు తీసుకొని దునియాలో ఇల్లు వీళ్ళ బాబాయ్ తీసుకొని ఇచ్చాడంటే 50 మరి లక్షలు ఎవరు ఇవ్వలేదంట. నీకు ఇదే ఎక్కువ, నీకు నేను రావడమే ఎక్కువ, 50 లక్షలు ఇవ్వడం ఎక్కువ, కారు ఇవ్వడం ఎక్కువ. ఉంటే ఇంట్లో ఉండు, ఈ ఇల్లు లేదా నాది. మా నాన్న కట్టించిన ఇల్లు. నడవే రెస్టారెంట్ కి వెళ్దాం. అదెక్కడికి? You are my darling, rolling. నువ్వు ఇంట్లోనే చావు, మీ మిత్రం రెస్టారెంట్ తినేసి వస్తా. ఏడవండి. బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమరల్లా గ్యాంగ్. ఇక ఇప్పుడు గాడ్జిల్లా గ్యాంగ్ పేరుకి తగ్గట్టే ఉంది వాళ్ళ స్కిట్ కూడా. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏయ్ సై అంటే సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. ఏయ్ వయసన్న మాట మా వంశంలో లేదు, అరే మా వండని తప్ప ఏ వరస పడదు. లేదన్న మాట మేం పలికిందే లేదు, మా పలికింట్లో ఎప్పుడు పగలంటూ రాదు. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు. అబ్బాయి గెటప్ లో ఉన్న ఫీమేల్ లిరిక్ కూడా మీరు డాన్స్ చేశారు. ఆయన మాత్రం డిప్పెరు 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 డిప్పెరు. ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆయాసం వచ్చింది, ఎక్కువ స్టెప్లు వేసారు కదా. ఒకరి ఏం చేయబోతున్నారు? ఏజ్డ్ పర్సన్. ఏజ్డ్ పర్సనా? ఎవరు? ఇద్దరు. ఓకే. సో తనకి 40+ నాకు అట్లా. ఓ 40+ లవ్ స్టోరీయా? 40 నో మ్యారేజ్? నో మ్యారేజ్. నో. ఓకే, వెరీ గుడ్. 40+ లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు చూపిస్తారు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా. బేట్రాయి స్వామి దేవుడా.
దేవుడా కన్నేరు నోడ పాడు దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాల తీసి కొట్టిది వీడోడు మంచమంత హైట్ లేడు కానీ మన్మధుల్లో నాగార్జున లాగా హైట్ ఉన్నాడు. ఇద్దబత్తి ఇంకా వెనకాల ఎవరు కనపడట్లేరు గాని మందంగా ఉంది కానీ బానే ఉంది. మీరా మీరా అని నా పేరు ఎలా మీకు ఎలా తెలుసు? మనం ఎప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ కలిసినట్టుంది. మీరు 2 years బ్యాక్ నన్ను ఎప్పుడు చూసినట్టు మాకు తెలియలేదు. గుర్తు తెచ్చుకోండి, మనం బాగా కలిసినట్టుంది. లేదండి మేము అలా అనుకోలేదు, చూడలేదు కూడా. ఓరి దినేశాలు. ఇంకా నా బాడీ ఎలా ఉంది? బాహుబలి 2లో ప్రభాస్ లాగా బాగానే ఉన్నాం. నిజంగానా? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని, బట్ నాకు ఈ రోజు దొరికింది ఆ ఛాన్స్ చేసుకోవడానికి. పర్సనాలిటీ ఉంది కానీ ఈ పర్సనాలిటీ నాకు సరిపోదు. మా జిమ్ కి వచ్చేసండి, మీకు మంచి ఫిజిక్ చూపిస్తాను. సార్ మీ జిమ్ ఎక్కడ ఉంది? రేపు విజిటింగ్ కార్డు ఇవ్వండి, నేను వస్తాను మీ జిమ్ కి. మా విజిట్ కార్డ్ తీసుకోండి, రేపు మార్నింగ్ వచ్చేసండి. వచ్చేసాను కదా, రేపు స్టార్ట్ చేద్దాం ఇంకా జిమ్. స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు వాకప్స్ చేసుకోండి, రన్నింగ్ చేయాలి. ఇదేంటి స్టార్ట్ అయిపోతుంది? రన్ స్టార్ట్ అయిపోతుందండి ఇలా. అది మీరు డైరెక్ట్ ఆన్ బటన్ వచ్చి ఆఫ్ చేయండి. మీరు ఆన్ బటన్ చేస్తే మళ్ళీ రన్నింగ్ కాదా, మళ్ళీ అది మీరు అలానే రన్నింగ్ సరే చేస్తారు. మనం ఫస్ట్ డంబుల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హెల్ప్ చేయి. సరే నీకోసం నేను 100 kgs వెయిట్ మిషన్ ఉందా? ఓకే అండి. 100 kgs తర్వాత ఫస్ట్ మీతో రన్నింగ్ చేసి చూపించండి, అప్పుడు చెప్తాను. 100 meters రన్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. Right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey. ఓకే, ఇప్పుడు వెయిట్ ఇది లిఫ్ట్ చేస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుంటావా? చేస్తాను. 100 kgs లిఫ్ట్ లేపండి, మేము చేసుకుంటాం. I wanna be all I can be. ఇలా పడేసావేంటి నన్ను? మీరు 100 kgs లిఫ్ట్ లేపుతున్నారు కదా, మీరు నీకోసం ఏమైనా కష్టపడాల్సిందే ఈరోజు. ఓకే, నేను పెళ్లి చేసుకుని రెడీ ఉన్నాను. మరి పదా ప్రదీప్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కుదాం మనం.